హరిద్వార్లోని హరికిపోడి ఘాటు దగ్గర అసలు ఫుడ్ ఎగ్జిబిషన్ జరుగుద్దంటే నమ్మండి. నిజంగా ఈ పాస్తా నూడిల్స్ మాత్రం మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసినాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా అనుమానంగా తీసుకున్నాం ఎలా ఉంటుందో ఏంటో అని. పిజ్జా సాహసం చేసాం, ఇది సాహసం చేయాలా వద్దని కానీ ఖచ్చితంగా తినాల్సిన ఐటమే ఇది. ఇది కూడా ప్లేట్ 70 రూపాయలు. కానీ మేకింగ్ స్టైల్ కానీ ఓన్లీ పాస్తా క్యాబేజీ తోటి మనకి నూడిల్స్ చేసినట్టుగా చేసారనమాట. ఈ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం హరిద్వార్లో. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రపంచ యాత్రికులంతా ఇటు వస్తారు కాబట్టి. ఇదైతే మొత్తం నట్స్ తోటి, మొత్తం మొలకలతోటి అన్ని ఐటమ్స్. ఇలాంటి స్టాల్ ఎక్కడ చూడలేదు నేను ఇక్కడే. ఇక స్వీట్స్ ఐటమ్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఇంకా డిఫరెంట్ స్వీట్స్ తోటి భలే ఉంటాయి స్టాల్స్ మాత్రం. ఇక మిల్క్ అయితే నిజంగా 40 రూపాయలకి మట్టి కుండలో పోసిస్తారు. చాలా బాగుంటాయి అసలు. మేగడ కూడా వేస్తారు. పాలు కూడా చాలా బాగుంటాయి. ఇలా నాకు కాశీలో కనబడింది. కాశీలో మనకి ఇలాగే పాలు, కాశీ, ఢిల్లీ ఇటు సైడు ఇలాంటి మిల్క్ ఉంటాయి. ఇకపోతే ఇక్కడ లోకల్ స్పెషల్ ఫ్రూట్స్ అంటే ఈ ఫ్రూట్స్ని కూడా ఇప్పుడు ఇలాంటి వదిలితే ఉంటే అసలు వదల. ముందు టేస్ట్ కన్నా ఒక ప్లేట్ తీసుకుంటాం. ఇవి కూడా బాగానే ఉన్నాయి. కొద్దిగా పుల్లగా తీయగా, పైన కొద్దిగా కారం వేసి ఇచ్చారు. చాలా బాగున్నాయి. ఇలాంటి ఫుడ్ తింటే భలే ఉంటుందిలే.